ఈరోజు మనం ఈ గవర్నెన్స్ గురించి అంటే ప్రభుత్వ సేవలను మన వేళ్ల కొనలకు తీసుకువస్తున్న ఈ డిజిటల్ విప్లవం గురించి వివరంగా తెలుసుకుందాం. చూశారు కదా, ఈ కాగితాల కుప్పలు, ఈ అంతం లేని క్యూలు, మనలో చాలామందికి ఎదురయ్యే అనుభవమే ఇది. మనల్ని బాగా నిరాశపరిచేవి కూడా ఇవే. సరిగ్గా ఈ సమస్యలకే ఈ గవర్నెన్స్ ఒక మంచి సమాధానం. ఇది కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, మన సమయాన్ని, శ్రమను ఆదా చేసి పరిపాలనను మనకి మరింత దగ్గర చేసే ఒక శక్తివంతమైన ఆలోచన అన్నమాట. ఈ విశ్లేషణలో మనమొక స్పష్టమైన ప్రయాణం చేద్దాం. ముందుగా అసలు ఈ గవర్నెన్స్ అంటే ఏమిటో నిర్వచిద్దాం. ఆ తర్వాత దానివల్ల కలిగే ప్రయోజనాలేంటో చూసి ఆంధ్రప్రదేశ్ కేస్ స్టడీ ద్వారా అది ఆచరణలో ఎలా పనిచేస్తుందో పరిశీలిద్దాం. ఇక పౌరుల కోసం, ప్రభుత్వం కోసం రూపొందించిన టూల్స్ ఏంటో చూసి చివరగా పరిపాలన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చర్చిద్దాం. సరే, అయితే మొదటడుగు వేద్దాం. ఈ గవర్నెన్స్ అనే పదాన్ని మనం చాలా తరచుగా వింటుంటాం కదా, కానీ దాని అసలర్థమేంటి? ఈ డిజిటల్ మార్పును స్పష్టంగా అర్థం చేసుకుందాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ గవర్నెన్స్ అంటే ప్రభుత్వ కార్యకలాపాలకు టెక్నాలజీని ఒక నరాల వ్యవస్థలా జోడించడం. అంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా ఐసీటీని ఉపయోగించి పరిపాలనను వేగవంతంగా, సులభంగా, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చేయడం. అంతిమ లక్ష్యం ఒక్కటే, టెక్నాలజీతో సుపరిపాలన సాధించడం. అయితే ఈ మార్పు అంటే కేవలం కొత్త టెక్నాలజీని కొనటం మాత్రమే కాదు. దీని విజయం 4 కీలక స్తంభాలపై ఆధారపడి ఉంటుంది. సరైన టెక్నాలజీ, దానిని ఉపయోగించే ప్రజలు, స్పష్టమైన ప్రక్రియలు మరియు అవసరమైన వనరులు. ఆలోచించండి, వీటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మొత్తం వ్యవస్థ దెబ్బతింటుంది. మంచిది. ఈ గవర్నెన్స్ అంటే ఏంటో మనకొక ఐడియా వచ్చింది. కానీ ప్రభుత్వాలు ఎందుకు ఇంతలా ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వైపు పరుగులు పెడుతున్నాయి? అసలీ మార్పు మనకు ఎలాంటి వాగ్దానాలు చేస్తోంది? దాని వెనుకున్న అసలు ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నవి కేవలం పదాలు కాదు, ఇవి పరిపాలనలో విప్లవాత్మక మార్పులు. ఉదాహరణకు పారదర్శకత అంటారా? ప్రభుత్వ టెండర్లు ఆన్లైన్లో అందరికీ కనిపించడం. జవాబుదారీతనం అంటారా? మనం పెట్టుకున్న దరఖాస్తు ఏ అధికారి దగ్గరుందో ట్రాక్ చేయగలగడం. అన్నింటికన్నా ముఖ్యంగా సేవలు వేగంగా, నేరుగా మన ఇంటికే చేరడం వల్ల మన సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఈ డిజిటల్ పరివర్తన అనేది రాత్రికి రాత్రే జరగలేదు. మన దేశ ప్రయాణం 1970లో ఎలక్ట్రానిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేయటంతో మొదలైంది. ఇక 1987లో ఎన్ఐసి అనేటువంటి శాటిలైట్ నెట్వర్క్ల ద్వారా జిల్లాలను కనెక్ట్ చేయడం ఒక పెద్ద ముందడుగు. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఐటీ చట్టం, ఆన్లైన్ లావాదేవీలకు చట్టబద్ధత కల్పించడంతో ఈ ప్రయాణం ఒక కొత్త వేగాన్ని అందుకుంది. ఇదొక నిరంతర పరిణామమన్నమాట. సరే, ఇప్పుడు దాకా మనం సిద్ధాంతాలు, ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ కాన్సెప్ట్స్ అన్నీ నిజ జీవితంలో, క్షేత్రస్థాయిలో ఎలా పనిచేస్తున్నాయో ఒక నిర్దిష్ట ఉదాహరణతో చూద్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనమిప్పుడు ఆంధ్రప్రదేశ్ను ఒక కేస్ స్టడీగా తీసుకొని అక్కడ అమల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పరిశీలిద్దాం. ఈ కేస్ స్టడీలో మనం మొదటగా ప్రభుత్వానికి, పౌరులకు మధ్య ఒక వారధిలా పనిచేసే టూల్స్ మీద దృష్టి పెడదాం. ఇవి మన రోజువారీ జీవితాలను సులభతరం చేసే సేవలు. ఇది నిజంగా ఒక అద్భుతమైన ఆలోచన. ఒకప్పుడు ఎలా ఉండేది? ఒక సర్టిఫికెట్ కోసం తహసీల్దార్ ఆఫీసుకు, బిల్లు కట్టడానికి విద్యుత్ ఆఫీసుకు, ఇలా వేర్వేరు పనుల కోసం వేర్వేరు చోట్లకు వెళ్లాల్సి వచ్చేది. కాని ఈ మీ సేవా కేంద్రాలు 40కి పైగా ప్రభుత్వ శాఖల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చాయి. ఇది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్లకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఒక్కసారి గమనించండి, టెక్నాలజీ పరిపాలనను ఆఫీసు గదుల నుండి బయటకు తీసుకొస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు ప్రజల వద్దకే నేరుగా వెళ్లగలుగుతున్నారు. కుటుంబ వివరాలు అప్డేట్ చేయాలన్నా, కొత్త రేషన్ కార్డు ఇవ్వాలన్నా అన్నీ వారి చేతిలో ఉన్న ఈ మొబైల్ యాప్తోనే సాధ్యం. అంటే పరిపాలన ఇప్పుడు కదులుతోందన్నమాట. ప్రభుత్వంతో మాట్లాడ్డం ఒక స్నేహితుడికి మెసేజ్ పంపినంత సులభంగా ఉంటే ఎలా ఉంటుంది? వాట్సాప్ ద్వారా సేవలందించడం అనేది సరిగ్గా అదే చేస్తుంది. జస్ట్ ఒక హాయ్ మెసేజ్ పంపితే చాలు, 73కు పైగా సేవలు అందుబాటులోకొస్తాయి. ఇది ప్రభుత్వ సేవలను అందరికీ మరింత చేరువ చేస్తుంది. ఈ గవర్నెన్స్ కేవలం పౌరులకు మాత్రమే కాదు, ఇది ప్రభుత్వం యొక్క అంతర్గత ప్రక్రియలను, సామర్థ్యాన్ని కూడా ఎలా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, మార్పు కేవలం కింది స్థాయిలో మాత్రమే కాదు, అత్యున్నత స్థాయిలో కూడా జరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు కూడా ఇప్పుడు పూర్తిగా డిజిటల్. దీని అర్థమేంటంటే
మంత్రులు టాబ్లెట్లలో ఫైళ్లను సమీక్షించి నిర్ణయాలు చాలా వేగంగా తీసుకుంటారు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తోంది. ఇక ఈ క్యాబినెట్ ఆలోచనను మరో అడుగు ముందుకు తీసుకువెళ్తూ ఈ ఆఫీస్ అనేది మొత్తం ప్రభుత్వ పరిపాలనను కాగితరహితంగా మార్చడానికి సహాయపడుతుంది. దీనివల్ల ఫైల్స్ కదలడం, నిర్ణయాలు తీసుకోవడం ఈ ప్రక్రియలన్నీ చాలా వేగవంతమవుతాయి. ప్రభుత్వం వస్తువులను, సేవలను ఎలా కొనుగోలు చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ గవర్నమెంట్ మార్కెట్ ప్లేస్ లేదా జీఈఎం పోర్టల్ ఆ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి ఉపయోగపడుతుంది. అవును, విన్నది నిజమే. ఈ జిఎం పోర్టల్ అనేది ప్రాథమికంగా ప్రభుత్వానికి ఒక ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వానికి ఒక అమెజాన్ అన్నమాట. ఈ చిన్న పోలిక ఈ సంక్లిష్టమైన ఆలోచనను ఎంత చక్కగా వివరిస్తుందో చూడండి. మనం ఇప్పటివరకు చూసిన ఈ టూల్స్ అన్నీ విడివిడిగా పనిచేసేవి కాదు. అవన్నీ ఈ ప్రగతి అనే ఒకే ఒక బృహత్తర ప్రణాళికలో భాగాలు. ఇది ఒక సమగ్ర వ్యూహం. దీని లక్ష్యం ప్రభుత్వానిలోని ప్రతి విభాగాన్ని, ప్రతి ప్రక్రియను డిజిటలైజ్ చేసి ఒకదానితో ఒకటి అనుసంధానించడం. ఇప్పటివరకు మనం వర్తమానాన్ని చూసాం. సరే, ఇప్పుడు భవిష్యత్తు వైపు చూద్దాం. ఈ డిజిటల్ ప్రయాణం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తోంది? దీని వెనుక ఉన్న విస్తృతమైన దృష్టికోణమేమిటి? ఈ మాటలు ఈ గవర్నెన్స్ యొక్క అసలైన శక్తిని తెలియజేస్తాయి. ఈ డిజిటల్ పరివర్తన కేవలం నగరాలకే పరిమితం కాకుండా పరిపాలన యొక్క అత్యంత స్థానిక స్థాయి అయిన గ్రామ పంచాయతీలకు కూడా చేరుకుంటోంది. అప్పుడే కదా నిజమైన మార్పు.